Get on the floor, sala. Must be made known, sala. Give me a move to the groove, what I'll call sala. Get on the floor, sala. Must be made known, sala. Give me a move to the groove, what I'll call. To a brand new episode of Pinky Pella. So, ఇవాళ వచ్చే 3 couples లో ఫస్ట్ కపుల్ ఎవరంటే ప్రతాప్ రెడ్డి అండ్ శ్రీలత గారు. నీకు కళ్ళాలు వేసిక అల్లాడించాలని వచ్చా 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 అన్నీ తెలిసే. రెడ్డి గారు ఏమైంది సార్ డాన్స్ మాత్రం వేసిండు. మీ ఆయన గురించి మీరు 3 ముక్కల్లో చెప్పాలన్నమాట, కానీ ప్రతి స్టేట్మెంట్ తర్వాత సమోసా. మా ఆయన పేరు ప్రతాప్ రెడ్డి. సమోసా. మా ఆయన కిడ్స్ కేర్ హాస్పిటల్లో జాబ్ చేస్తారు. సమోసా. మాకు మ్యారేజ్ 11 years అవుతుంది. సమోసా. మా ఆవిడ పేరు శ్రీలత రెడ్డి అండి. అబ్బో మా పెళ్ళై 11 సంవత్సరాలైందండి. అబ్బో బాగుందండి, సూపర్. సో మీలో మొండితనం ఎంతుందో, మీలో పెంకితనం ఎంతుందో తెలుసుకున్నాం ఈ షోలో. ఖచ్చితంగా గెలవాలని కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. ఎలాంటి కాంపిటీషన్ ఇస్తారు? చందు అండ్ అమలు. ఏమన్నా ఏమవుతున్నా ఏడికెళ్ళి నేర్చుకోరు డాన్స్? మీ అన్నయ్య నేర్పించాడు. అన్నయ్య మంచి కొరియోగ్రాఫర్, డాన్సర్ అర్థమైపోయింది. ఏం చేస్తారు అన్నయ్య మీరు? డాన్స్ మాస్టర్. మీ లవ్ స్టోరీ మీది కదా, మీరు కూడా డాన్సరే? అంటే నేర్చుకున్నాను అతని దగ్గర. సో చందు గారు, మీరు మీ ఆవిడ గురించి 3 lines లో చెప్పాలి. మా మిసెస్ పేరు అమ్ములు. కేకా. తనలో నాకు నచ్చింది ఏంటంటే నన్ను చాలా బాగా చూసుకుంటారు, అదే బాగా ఇష్టం నాకు. కేకా. అది మీరు. మా హస్బెండ్ పేరు చందు. బేకా. మా హస్బెండ్ డాన్స్ మాస్టర్. బేకా. మా హస్బెండ్ లో నాకు నచ్చింది, తను ఎప్పుడు నన్ను బాధ పెట్టాలని అస్సలు అనుకోడు. బేకా. బేకో బేకా. సూపర్. ఆల్ ది బెస్ట్. ఈ టైటిల్ గెలుచుకోవాలని కోరుకుంటున్నాం. ప్లీజ్ టేక్ ఇట్. ఇప్పుడు లాస్ట్ అండ్ ఫైనల్ కపుల్ మిస్టర్ అండ్ మిస్సెస్ సుమన్ గారు. ఓ కనులను తాకే ఓ కల చూపే నిన్నిలా నన్నే మార్చిన నువ్వయ్యేలా ఓ మనసును లాగే మాయలా వేసే ఓవలా నీ నవ్వులే నేడిలా. ఇంట్రొడక్షన్. ఇప్పుడు మీరు మీ ఆవిడ గురించి 3 లైన్లు చెప్తారు. మా ఆవిడ పేరు షామిలి. బిస్కెట్. మా ఆవిడ హౌస్ వైఫ్. బిస్కెట్. మా ఆయన పేరు సుమన్. క్రీమ్ బిస్కెట్. లవ్ మ్యారేజా అరేంజ్ మ్యారేజా?
మరి లవ్ మ్యారేజ్. క్రీమ్ బిస్కెట్. అదే ఫస్ట్ రౌండ్ గురించి స్టార్ట్ చేద్దాం. అందరు రెడీయా? వెరీ గుడ్. ఫస్ట్ రౌండ్ పేరు చిత్రం చెప్పే జోష్యం. ఇక్కడ ఒక చక్రం ఉంది, ఆ చక్రంలో చిత్రాలు ఉన్నాయి, అదే వీళ్ళ జాతకం చెప్పబోతుంది. మరి ఈ రౌండ్ లో ఎవరిని పిలిచేద్దాం రవి? ఫస్ట్ బుట్టబొమ్మ మీరు వచ్చేసేయండి. నాకు తెలిసి మా అన్నం చూస్తుంటే రాముడు కాదు కృష్ణుడా? కాదు, పెళ్ళాం ఊరెళ్తే టైప్ లో ఉన్నాడు. కరెక్టే కదా? అది కూడా కరెక్ట్ కదా? కాదు కాదు అంటుంది. చూద్దాం, చెప్పండి. నేను చెప్పానా? ఇప్పుడన్నా ఒప్పుకో, పెళ్ళాం ఊరెళ్తే టైపు. నువ్వు రాకా నువ్వు రా. నిజంగా చెప్పు, నువ్వు వెయిట్ చేస్తావు కదా ఆ పిల్లం ఎప్పుడు ఊరెళ్తుంది అని? అసలు ఊరికి పంపడానికి ఇష్టపడినండి నేను. సరే, ఇప్పుడు మీ ఆవిడ ఊర్లో లేదు, ఇంట్లో లేదు. మీరు ఎలా మీ ఆవిడ గురించి చెప్తారో, నాకు మీరు ఎంత మిస్ చేస్తున్నారో చెప్పాలి. మనం ఇద్దరం ఫ్రెండ్స్ మీ ఇంట్లో ఉన్నాం. రెడీ? ఏమైంది ప్రతాప్, ఎందుకలా ఉన్నావు? బోర్గా ఉందండి. చాలా బోర్గా ఉందా? నేను ఉన్నా కదా, మనం డాన్స్ చేద్దాం. ఉన్నా డాన్స్ చేసినా ఏం చేసినా తను ఉన్న ఫీలింగ్ రాదు కదా. మీ పిల్ల నేను బాగా కంట్రోల్లో పెట్టింది, నీకు అసలు ఫ్రీడమ్ ఇవ్వట్లేదు. 2 రోజులు ఇంట్లో లేకపోతే నువ్వు ప్రశాంతంగా హ్యాపీగా ఉండలేవా? అసలు ఉండలేము. నువ్వు కూడా ఊరికి పో, తెచ్చుకురాపో. ఊరు అట్టుంది. వస్తుంది ఊరు నుంచి. హాయ్, ఎలా ఎంజాయ్ చేశాను నేను 2 రోజులు రవితో కూర్చొని. ఆ సోదు రవి ఆడతలే మున్సిపాలిటీ ఏది మాట్లాడితే అదే అవుతుంది. రైట్, నెక్స్ట్ వచ్చే అమలు గారు. అమలు నీకేం కావాలి? ఏం కావాలి అందులో? అదే టైపా? అదే మన టైప్ అన్నమాట. సిగరెట్స్ వేరే ఉన్నాయి మొత్తం బయట, తర్వాత చెప్తా. రాముడు కాదు, కృష్ణుడు కాదు, ఆడంతే అదో టైప్ కాదు, పోటుగాడు కాదు, పెళ్ళా కాదు. చూసావా, ఇప్పుడని ఒప్పుకున్నావా ఇది ఎంత పవర్ఫుల్ చక్రమో? ఒప్పుకున్నాను నేను, మీరు చెప్పగానే ఒప్పుకున్నాను పవర్ఫుల్ చక్రం అని. పెళ్ళాం ఊరు వెళ్తే ఏమైంది ఏదో చెప్తా అన్నావు. వైఫ్ ఎలాగుంటో ఫ్రెండ్స్ ఇంటికి పిలవలేము మనం ఎలాగో. దాన్ని లేకుంటే మా వైఫ్ లేదు రండి అంటే ఆటోమేటిక్ వాళ్ళే చేస్తారు. అట్లా అంటే అంత గ్రిప్ లో పెట్టుకుంటున్నావు అన్నట్టు నీ ఫ్రెండ్స్ ని కూడా. నువ్వు ఎలాగో మ్యారేజ్ చేసుకుంటా. ఇదే స్కిట్. ముందుకు వచ్చేయండి. ఇప్పుడు నువ్వు ఊరు నుంచి వచ్చిన ఇంటికి ఇల్లు రచ్చ రచ్చ కంపు దొబ్బుతుంది ఇంట్లో. ఏంటండి ఇది? ఇల్లంతా ఇల్లు అనుకుంటున్నావా, మున్సిపాలిటీ కంప అనుకుంటున్నావా? చెత్త కుప్పలా ఇల్లు ఏంటి అండి? అంటే ఇప్పుడు మా ఆవిడ తప్పే కొడతావా చెప్పు. ఏదైనా కొట్టు, ముఖం మీద కొట్టకు, మంట కొడతావా? అంత అబ్బా చూపి, నువ్వు కొట్టు, నువ్వు ఆడదాని కొట్టు, నువ్వు ఆడదాని కొట్టు, నువ్వు ఆడదాని. పాపం మా అన్న పరిస్థితి ఆలోచిస్తుంటే తొక్కేస్తున్నావు కదా. సరే వద్దు, రండమ్మా, మీరే మున్సిపాలిటీని తీసుకొస్తారు. తిప్పండి. ఆడంతే అదో టైప్ వస్తుంది చూడు. ఇప్పుడు దొంగమొగుడు వస్తే అవునా? నాకే సొంతం. కానీ ఇక్కడ కరెక్టా? నా మొగుడు నాకే సొంతం నీకు అనిపిస్తుందా? అలా ఫీల్ అవుతారా మీరు? నేను ఎప్పుడైనా అలాగే ఫీల్ అవుతాను. సూపర్. అవునా? ఆయన ఫీల్ చేపిస్తాడా? ఆయన ఫీల్ చేపించినా చేపియకపోయినా నా మొగుడు నాకే సొంతం. ఆ తాట తీసైనా సరే నా సొంతమే అంటారా? ఇప్పుడు మీరిద్దరు కలుసున్నారు, పక్క నుంచి మా లాస్ట్ వస్తుంది.
ఓం సాయిరామ్ 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 ఏంటి చాలా రోజులు అయిపోయింది, ఎలా ఉన్నావు? ఏంటి నీ పేరేం పేరు అమ్మాయి? ఏంటమ్మా ఏమైంది? గుడిలో గొడవ ఏంటమ్మా? ఏమైంది? మాట్లాడుతున్నావు అంటే అడుగుతున్నాను. ఏమైందండి? నేను తిన బెస్ట్ ఫ్రెండ్స్, చిన్నప్పటి నుంచి కలిసి ఉన్నాడు. అయితే బెస్ట్ ఫ్రెండ్స్ కదా, ఎప్పుడు కలిసి ఉండాలి. మీరేమైతారండి? వాళ్ళ భార్య అని నువ్వు జరుగు. మీ మొగుడు మీకే సొంతం. మీకే సొంతం, అది అర్థమైపోయింది. వెరీ గుడ్, వెల్ పర్ఫార్మ్డ్. ప్లీజ్ టేక్ కేర్ ప్లేసెస్. ఇప్పుడైతే సెకండ్ రౌండ్కి వెళ్ళిపోదాము. సెకండ్ రౌండ్ మ్యూజికల్ రొమాన్స్. ఈ మ్యూజికల్ రొమాన్స్ లో ఏంటంటే 3 సెగ్మెంట్స్ ఉంటాయి. ప్రతి సెగ్మెంట్ లో ఒక సాంగ్ ని ప్లే చేస్తాం. ఆ సాంగ్ వచ్చినప్పుడు మీరు హ్యాపీగా డాన్స్ చేయాలి. డాన్స్ కూడా మేము మార్క్స్ ఇస్తాం. బెస్ట్ పర్ఫార్మర్ కి 300 పాయింట్స్, సెకండ్ బెస్ట్ కి 200 అండ్ లీస్ట్ గా పర్ఫార్మ్ చేసిన వాళ్ళకి 100 పాయింట్స్. లెట్స్ స్టార్ట్ ఫస్ట్ సాంగ్. మైకం చిన్నారి కళ్ళలోన వయ్యారి మైకం మెరిసే మెరిసేటి లోకం ముడిపడిపోంది మైకం తేనె కళ్ళ పొయలన్నీ ఓర చూపే చూసెనులే ఎదకు అదుపే తప్పిందే ఓ పిల్ల నీ వల్లేనా అరే 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 గుండె జారి కళ్ళంతయ్యిందే నీ సొగసే చూసి గుండె జారి కళ్ళంతయ్యిందే అరే 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 అరే. సో ఇప్పుడు మా ఆడియన్స్ పోల్. ఫస్ట్ కపుల్ కి ఎన్ని ఓట్స్? అయ్యా అంత మంచి పోజు. ఓకే, సెకండ్ కపుల్. ఓకే, మీరు చూడకండి. అండ్ థర్డ్ కపుల్ కి వామ్మో నిజంగానే పోజ్ పెట్టాడు. ఇందులో ఇప్పుడు మార్కులు అన్నమాట. ప్రతాప్ గారు డాన్స్ రాదు 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 అనుకొని డాన్స్ తిరిగి తీశారండి. అందుకే ఒక అద్భుతంగా పోజ్ ఇచ్చారు కాబట్టి కూడా 300 పాయింట్. ఇప్పుడు ఇక్కడ సైడ్ మన అమలు గారు బాల్ ఇంతవరకు ఎవ్వరు కూడా ఇలా వాడుకోలేదండి. అందుకే మీకు కూడా 300 పాయింట్. ఇక్కడ ఏమైందో డాన్స్ మాత్రం అదిరిపోయింది, కానీ పోజ్ దగ్గరకు వచ్చేవారు కొంచెం. కానీ ఏం కాదు, ఫస్ట్ సెగ్మెంట్ లో మాత్రం 200 పాయింట్స్. వెరీ గుడ్, ఫస్ట్ సెగ్మెంట్ అయిపోయింది. ఇప్పుడు సెకండ్ సెగ్మెంట్. ఈ సెగ్మెంట్ లో ఏం చేయాలి? ఏం టాస్క్ ఇద్దాం? ఏం టాస్క్ అంటే కదా కదా సెకండ్ సాంగ్ స్టార్ట్. చల్లు చల్లివా కరి నకి కజనివా కత్తిరిన కైపువా కత్తిలంటి ఫిగరివా చల్లు చల్లివా కరి నకి కజనివా కత్తిరిన కైపువా కత్తిలంటి ఫిగరివా అయినా లవ్ చేస్తే పోజే కొడతవే మనసే నీకిస్తే ఇచ్చద్దేస్తవే ఎందుకు ఎడవ జన్మ ఏటిలో నూకవే ఇదవే కన్యాకుమారి కరెంగే సవాలే हमने बना दी जोड़ी अमड़ो अमाड़े चलू चलनिवा करी नकी कसनिवा कट्टिरिना कैपुवा कट्टिलांटी फिगरिवा ఫస్ట్ కపుల్ కి ఎన్ని మార్కులు? ఎంతమంది? ఓకే, సెకండ్ కపుల్ 1 2 3 అందరూ ఎత్తారు. ఇప్పుడు అందరూ ఎత్తండి. థర్డ్ కపుల్ ఇక్కడ లీడింగ్, అందుకే ఈ కపుల్ కి 300 పాయింట్లప్ప. అండ్ ప్రతాప్ గారు ఈడియట్ సినిమాలో హీరో అక్కడ, హీరోయిన్ ఇక్కడ ఉంటే కానీ స్టాచ్యూ ఉండలేదు, అందుకే 300 పాయింట్లు.
ముగ్గురు కూడా టాప్ పొజిషన్ లో ఉన్నారు ఇప్పుడు ఈ సెగ్మెంట్ లో. లాస్ట్ సెగ్మెంట్ ది మోస్ట్ రొమాంటిక్ లిఫ్టింగ్ థర్డ్ సాంగ్. ఏ కన్ను లాంటి కన్నులున్న జున్ను లాంటి పిల్ల, ఏ నవ్వుతోటి నన్ను పెంచి పారిపోతే ఎల్లా. ఏ కన్ను లాంటి కన్నులున్న జున్ను లాంటి పిల్ల, ఏ నవ్వుతోటి నన్ను పెంచి పారిపోతే ఎల్లా. ఏ సుందరి 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 మనసునే చేసినావే ఇస్త్రీ, స్ట్రాబెరీ బ్లూబెరీ బ్లాక్బెరీ మిక్స్ చేసి లిప్పులో పెట్టినావే ఫ్రిడ్జ్ జ్యూస్ ఫ్యాక్టరీ. పిల్ల నువ్వు లేని జీవితం నల్ల రంగు అంటుకున్న తెల్ల కాగితం. పిల్ల నువ్వు లేని జీవితం ఆవకాయ పద్దలేని మందు కంట దారుణం. ఏ కన్ను లాంటి కన్నులున్న జున్ను లాంటి పిల్ల, ఏ నవ్వుతోటి నన్ను పెంచి పారిపోతే ఎల్లా. పంచదార పెట్టి రుద్దినట్టు, మంచి తేనె తెచ్చి అద్దినట్టు, ద్రాక్ష పండు తీసి పిండినట్టు, ఎంత తీపి ఉన్నదే నీ నవ్వు చుట్టూ. వెయ్యి ముక్కు సొక్కలెట్టినట్టు, పొయ్యి మీద పాలు పొంగినట్టు, పూటకొక్క పండగ వచ్చినట్టు, ఏదేదో అవుతాందే నీ మీద వట్టు. సంపకే 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 నిప్పు లాంటి నవ్వులోకి దింపకే. సింపకే 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 నల్లని రాత్రినే సింపకే రంగుతో నింపకే. పిల్ల నువ్వు లేని జీవితం బ్రేకు లేని బైకునే రయ్యమంటూ తోలడం. పిల్ల నువ్వు లేని జీవితం ట్రాకు లేని ట్రైన్ మీద పియ్యమంటూ వెళ్ళడం. ఫస్ట్ కపుల్ అందరా? ఓకే, ఫస్ట్ కపుల్. సెకండ్ కపుల్ వెరీ గుడ్, కష్టపడి ఇచ్చాడు. థర్డ్ కపుల్ ఫస్ట్ కపుల్ ఏంటంటే పోజ్ అద్భుతంగా ఉంది. అసలు ఇప్పటి వరకే వాళ్ళు ఇచ్చిన దాంట్లో డిఫరెంట్ పోజులు. పోజ్ బాగుంది, డాన్స్ బాగుంది. అయితే 300 ఇవ్వకపోతే ఎట్లా? ఇచ్చేద్దాం. అందుకే 300 పాయింట్స్. ఆల్రైట్, సెకండ్ కపుల్. మా బావ మోసినందుకు ఆ ఎనర్జీ కోసము 300 కాదు 1000 ఇచ్చేయాలి. మీకు కూడా 300 పాయింట్స్. రైట్, సో అన్ని బాగుంటాయి కానీ ఎక్కడో పోజులు మార్చారు కాబట్టి కొంచెం క్లమ్జీ అయింది కాబట్టి 200 పాయింట్స్. మ్యూజికల్ రొమాన్స్ సో ఇలాగా ఎండ్ అయింది. సో స్కోర్స్ కూడా చాలా బాగా స్కోర్ చేసుకున్నారు. నెక్స్ట్ థర్డ్ రౌండ్ వెళ్ళిపోదామా? వీళ్ళ కపుల్స్ మధ్యలో ఉన్న లవ్ అండ్ అండర్స్టాండింగ్ అండ్ హానెస్టీ ఎంత ఉందో చూద్దాం. కానీ దానికంటే ముందు 2 రౌండ్స్ అయిపోయాయి. అద్భుతంగా మన కపుల్స్ స్కోర్ కూడా చేస్తున్నారు. అండ్ ఇప్పుడు థర్డ్ రౌండ్ విచ్ ఇస్ కాల్డ్ కళ్ళు కళ్ళు ప్లస్. కళ్ళు కళ్ళు ప్లస్. ఈ రౌండ్ నాకు మా ప్రేక్షకులకి చాలా ఇష్టం అండి. ఈ రౌండ్ మీ ఇద్దరు రిలేషన్షిప్ ని డిఫైన్ చేస్తాయి. మీ ఇద్దరి మధ్యలో ఒక గోడ లాంటి 4 బెలూన్స్ ఉంటాయి. అవి పగల కొట్టుకుంటూ మీరు ఇద్దరు దగ్గర అవుతారు. ఓకే, లెట్స్ స్టార్ట్ విత్ ఎవరితో స్టార్ట్ చేద్దాం? చందు అండ్ అమలు. వచ్చేయండి. కళ్ళు కళ్ళు ప్లస్. లెట్స్ స్టార్ట్. ఫస్ట్ క్వశ్చన్. మీ ఆయన పెళ్లి తర్వాత నాకు ఎక్కువ టైం స్పెండ్ చేయట్లేదు అని మీ ఆయనకు తెలియకుండా ఎప్పుడైనా మీరు ఫీల్ అయ్యారా? అలా ఎప్పుడు అనుకోలేదు. ఎందుకంటే మార్నింగ్ వెళ్తే ఆఫ్టర్నూన్ వరకు క్లాస్ నుంచి అలా వచ్చేస్తాడు. వచ్చేసిన తర్వాత మొత్తం బయటికి మాత్రం వెళ్ళాను. నాతోనే మాట్లాడుకుంటూ నాతోనే ఉంటాడు. అతనికి ఎక్కడికి వెళ్ళడం కూడా ఇష్టం ఉండదు నన్ను వదిలిపెట్టి. కరెక్ట్ కదండి? మీరు హ్యాపీ అండి అమలు గారు? హ్యాపీగా ఉన్నాను. అయితే ఒక బెలూన్ బర్స్ట్ చేయండి. అమలు, మీ ఆయన మిమ్మల్ని నిద్రలో ఎప్పుడైనా కలవరించాడా? ఎప్పుడు నిద్రలో అయితే ఇంతవరకు కలవరించలేదు. కాకపోతే కళలు వచ్చాయి రా, ఇట్లా కళ వచ్చింది ఇది ఇది అనేసి చెప్తాడు కానీ ఎప్పుడు బయటికి అమ్ములు అంటే కలవరించలేదు. వేరే పేరేమన్నా? ఇలియానా, హన్సిక వేరే పేరు కూడా ఎప్పుడు కలవరించలేదు. అవునా? మీ ఇద్దరు ఇట్లా ఎవరి మీద ఎక్కువ ప్రేమ ఉంది? నాకే ఆయన మీద ఎక్కువ ప్రేమ. నిన్ను చూడని మీ ఆయనకి ఎందుకు లేదంటారు? అది అతనికి తెలియాలి కానీ నాకున్నంత ప్రేమ మీకేం తెలుసు అది చెప్పండి. చిన్ని అబద్ధాలు చెప్పడం వల్ల. చెప్తాడు అబద్ధాలు, ఖచ్చితంగా చెప్తాడు. మొత్తం అబద్ధాలే చెప్తాడు. తర్వాత నాకు తెలిసి నేను బాధపడి ఏడుస్తే
వచ్చి మళ్ళీ ఓదారుస్తాడు. ఓకే, ఒక్క అబద్ధం గురించి డిస్కస్ చేద్దామండి. అంటే ఇంకోసారి ఇలాంటిది రిపీట్ కాకుండా చూడదాము. పెద్ద అబద్ధం మీరు ఇప్పుడు కూడా గుర్తు చేసుకొని బాధపడతారు. ఏంటి అబద్ధం? ఒక అమ్మాయితో ఒకసారి కాల్ మాట్లాడినతో అబద్ధం చెప్పాను. తర్వాత వేరే వాళ్ళ ద్వారా నాకు తెలిస్తే నేను అడిగితే నా మీద వచ్చేసి నాకు అబద్ధం చెప్పాడు. ఇది తప్పని మీకు అర్థమైందా చందు? అమ్మాయి చిన్నప్పుడు పరిచయం అంటే వీళ్ళ ఇంటి దగ్గరే ఉంటుంది అమ్మాయి. ఒక కాలేజీలో ఫెర్వెల్ చెప్పారు అన్నట్టు. ఆ ఫెర్వెల్ ద్వారా అమ్మాయి పరిచయం అయింది. అప్పుడు మామూలుగా కాల్ చేస్తే అప్పుడప్పుడు కలిసేది. తర్వాత మ్యారేజ్ అయిన తర్వాత 2-3 years తర్వాత అనుకోకుండా ఒకసారి కాల్ చేసింది నాకు. ఎక్కడున్నారు అంటే ఇట్లా నేను గార్డెన్ దగ్గర ఉన్నానంటే సరే ఉండి నేను వస్తానని చెప్పేసి నాకు చెప్తే బాధపడతానని చెప్పేసి గార్డెన్ దగ్గర వెళ్ళొస్తానని చెప్పేసి వెళ్ళి కలిసేసి వచ్చాను. సరే, నీకు ఇప్పుడు మొగుడు పిల్లల మధ్యలో ఫ్రీడమ్ ఉండాలి. అంటే నేను తప్పు చేసినా నేను ధైర్యంగా చెప్పాలి మా ఆవిడికి అని. అంటే వైఫ్ అలాంటి ఫ్రీడమ్ ఇవ్వాలి మొగుడికి. నువ్వు ఏదైనా తప్పు చేసి ధైర్యంగా నా దగ్గర చెప్పు, నేను క్షమిస్తా అని. అలాంటిది ఏమైనా అనుకుంటున్నావు? అంటే నువ్వు తప్పు చేసినా చెప్పుకోగలుగుతావా? చెప్పుకోలేని సిచ్యువేషన్ అమలు నేను పెడుతుందా? ధైర్యంగా చెప్పు. నేను ఏమైనా నిజాలు చెప్తామంటే తను అలాంటి చేస్తే కాబట్టి చెప్పట్లేదు అన్నట్టు. అది రైట్ పాయింట్ వచ్చారు. అమలు గారు అర్థమైందా పాయింట్? ఇక్కడ సిచ్యువేషన్ నీ గురించి ఆలోచించుకుంటూ చెప్పట్లేదు. నువ్వు ఎలా ఇలాంటి నెక్స్ట్ టైం అబద్ధం చెప్పకూడదంటే నువ్వు అమ్ములు ఎలా ఉంటే నువ్వు ఒప్పుకుంటావు, నిజాలు ఒప్పుకుంటావు. నేను చెప్పే విషయాన్ని అర్థం చేసుకొని నాకు మంచి సలహా ఇస్తే నేను హ్యాపీగా ఉంటాను. ఫ్రీడమ్ అనేది నాకు ఫ్రీడమ్ ఇవ్వాలి, ప్లస్ నేను కూడా తనకు ఫ్రీడమ్ ఇస్తాను. సూపర్. నేను కూడా ఎప్పుడు తప్పు చేయను, చేసినా కూడా నీకు చెప్పి చేస్తానులే. సూపర్ పాయింట్. ఒక బెలూన్ బర్స్ట్ చేసే దగ్గర అయిపోయింది. నెక్స్ట్ క్వశ్చన్. అమలు, మీ ఆయన్ని చూసి ధైర్యంగా ఫీల్ అయిన సందర్భం ఏదైనా ఉందా? మా చెందే మా మమ్మీని వాళ్ళ మమ్మీ లెక్క ఘోరంగా బాగా చూసుకునేవాడు. ఏం అవసరం ఉన్నా కూడా మా మమ్మీని, చిన్న ప్రాబ్లం వచ్చినా కూడా మా మమ్మీని హాస్పిటల్కి అతనే తీసుకెళ్ళి తనే పెట్టి తనే బాగా చూసుకునేవాడు. ఇది దేవుడు మ్యాజిక్ అనుకుంటా. మీకు అమ్మగారు లేరు, చిన్నప్పుడు వెళ్ళారు. అమ్మ ప్రేమ ఇవ్వడానికి అమ్ములు గారిని ఇచ్చారు. అమ్ములు మీ అమ్మగారి ప్లేస్ తీసుకుందా? అంతే ప్రేమ ఇస్తుందా పెళ్లి తర్వాత? యాక్చువల్లీ మమ్మీ చిన్నప్పుడు చనిపోయింది. అంటే నాకు తెలియదు మమ్మీ ఉన్న విషయం తెలియదు. చిన్నప్పుడే చాలా చిన్నవన్నీ అన్నట్టు. మ్యారేజ్ అయిన తర్వాత నాకు ఏం కావాలో తను మొత్తం తనే చూసుకునే అన్నట్టు. బహుశా అమ్మ ఉంటే కూడా సేమ్ అలా చూసుకునేది కావచ్చు అని నేను అనుకుంటాను. ఒక బెలూన్ పక్కన కొట్టి దగ్గర అయిపోండి. ఇప్పుడు మీ ఇద్దరే ఉన్నారండి. ఇప్పుడు మీ ఇద్దరి మధ్యలో ఎన్నో విషయాలు ఉన్నాయి, ఒకరికొకరికి తెలియదు. అది నాకు ఈ డిస్కషన్లో తెలిసింది. అమలు గారి సైడ్ నుంచి, చందు గారి సైడ్ నుంచి ఒకరికొకరు ఏమైనా ప్రామిస్ చేసుకోవాలి, ఇంకొచ్చే 100 ఏళ్ళు కలిసి ఉండాలి, మన మధ్యలో అన్నీ ఉండాలి, కానీ కాంప్రమైజింగ్ అనేది ఉండద్దు. ఇద్దరు ప్రేమతో నెక్స్ట్ 100 years జరుపుకోవాలంటే ఎలాంటి ప్రామిసెస్ చేసుకోవాలి? నేను ఒక డాన్సర్ కాబట్టి నా ఫీల్డ్ అదే. కానీ ఎన్ని ప్రోగ్రామ్స్ ఉన్నా ఇంకా లైఫ్ ఎంత ముందుకెళ్ళినా కూడా ప్రామిస్ నేను చాలా బాగా చూసుకుంటాను లైఫ్లో. సూపర్. సో చందు, ఫైనల్గా నువ్వు ఎన్ని తప్పులు చేసినా ఒక్కసారి సారీ చెప్పి మనసు నుంచి ఐ లవ్ యూ చెప్పి బెలూన్ని ఆటోమేటిక్గా బర్స్ట్ చేసి ఒక హగ్ ఇచ్చి లైఫ్ లాంగ్ నీతోనే ఉంటాను అని ఒక ప్రామిస్ చేయండి. అమ్ములు, నేను లైఫ్ లాంగ్ నీకు ఎప్పుడు అలాంటి విషయాలలో నువ్వు బాధపడే విషయాలు ఎప్పుడు చేయాలని చెప్పేసి నీకు ప్రామిస్ చేస్తున్నాను. నేను కూడా ప్రామిస్ చేస్తున్నాను, నువ్వు ఎప్పుడు ఎవరితో క్యాజువల్గా మాట్లాడినా కూడా అపార్థం చేసుకోను. కాకపోతే నాకు ముందు చెప్తే నేను హ్యాపీగా ఫీల్ అవుతాను అంతే నేను ఇంటి నేను కోరుకునేది. ఆ బెలూన్ని బర్స్ట్ చేసి. సో ఇప్పుడు ఎలా అనిపిస్తుంది? ఓ మనసులో నుంచి ఒక భారం తీరిపోయినట్టు అనిపిస్తుందా? చెప్పు చందు. చాలా ఫ్రీగా. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. చిన్ననాటి స్నేహితుడా వచ్చి సుమన్ గారు స్టార్ట్ చేద్దామా? ఓకే రెడీ. కళ్ళు ప్లస్. అక్కడ అంత నీరసంగా చూస్తే మా బాస్ మంచి కొంచెం రొమాంటిక్ గా చూడు. అదే రెడీ. పెళ్లికి ముందు మీ ఆయన ఎలా ఉన్నాడు? పెళ్లి తర్వాత ఏమైనా చేంజెస్ జరిగాయా? మారాడా? పెళ్లి తర్వాత మా ఆయన చాలా మారాడు అని చెప్తాం కదా. పెళ్లికి ముందు అంటే పెళ్లికి ముందు కంటే పెళ్లి అయ్యాకే చాలా మారాడు. నా
విషయంలో కానీ మా పిల్లల విషయంలో కానీ చాలా బాగా చూసుకుంటాడు మమ్మల్ని. సరే మీరేమంటారు, పెళ్లికి ముందు ఎక్కువ ప్రేమించిందా మా అక్క, లేకపోతే పెళ్లి తర్వాతనా? పెళ్లికి ముందు వార్నింగ్ లే, పెళ్లి తర్వాత వార్నింగ్ ఇస్తుంది. అట్లే కాబట్టి మ్యారేజ్ టైంలో కొద్దిగా టైం తక్కువ ఉండే, అప్పుడు 1 year 1.5 years. ఇప్పుడు 7 years కదా, అప్పుడు కొద్దిగా ఉండే ప్రేమ, ఇప్పుడు ఇంకా ఎక్కువ అయిపోయింది ప్రేమ. నువ్వు ప్రేమ పెరుగుతుంది అన్నావు కాబట్టి లాస్ట్ ఇయర్ ఏ విషయంలో నీకు అనిపించింది అవును మా భార్య నన్ను చాలా ఎక్కువగా ప్రేమిస్తుంది, ప్రతి సంవత్సరం ప్రేమ ఎక్కువ అవుతుందని? ఏదైనా సందర్భం, ఏమైనా అవుట్ ఆఫ్ ది వే పోయి చేయడం కొన్ని నీ కోసం? రీసెంట్లీ అంటే మొన్న మ్యారేజ్ డేకు ఆమె పర్టికులర్గా ఈసారి పేరెంట్స్, వాళ్ళ పేరెంట్స్ మా పేరెంట్స్ కంపల్సరీ మ్యారేజ్ డే రోజు ఆయనకు గిఫ్ట్ ఇచ్చాను. చీర తీసుకొచ్చిన తర్వాత టెంపుల్ తీసుకెళ్ళాను. ఇద్దరు ఫ్యామిలీతో అందరం కలిసి పోయినాం. అది హ్యాపీ. అసలు మా ఆయన నన్ను చాలా బాగా చూసుకుంటాడు. అలాంటి సందర్భం వచ్చిన టైం లేదు ఈ రోజు వరకు. మా మ్యారేజ్ అయిన కాంచి అంతే. కానీ మీ కళ్ళల్లో ఎందుకో నీళ్ళు తిరుగుతున్నాయి, మీకు ఏదో గుర్తొచ్చింది? లేదు, గుర్తొచ్చింది. మా ఆయన ఇలాంటి జన్మలకి ఇలాంటి ఆయనే కావాలనేసి నాకు. అది మీ ఆయన ఒప్పుకోకపోతే ఏం లేదు, ఒప్పుకుంటారా? ఇలాంటి ఆయనే కావాలా, ఈయన్నే కావాలా? మా ఆయన అంటే నాకు చాలా ఇష్టం. ఎందుకక్క, ఏమైంది? ఏం గుర్తొచ్చింది నీకు? నేను ఇంకొక వేరే వాళ్ళని పెళ్లి చేసుకుంటానైతే ఇట్లా ఉండకపోదును అసలుకే. ఎందుకు, ఏం చేశాడని? నన్ను మా మమ్మీ మా డాడీ కంటే కూడా ఎక్కువ చూసుకుంటాడు. ఇంతవరకు ఈ చిన్న చిన్న గొడవలైనా కూడా మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళుడు, అత్తయ్య వాళ్ళ ఇంటికి పోయి చెప్పుడు అనేది అయితే లేదు. నిన్ను బాగా ఎక్కువ చూసుకుంటాడా పిల్లల్ని? ఫస్ట్ పిల్లల తర్వాతే నేను. మీరు కొంచెం దగ్గర అయిపోయి ఒక బెలూన్ బర్స్ట్ చేయండి. రైట్, సెకండ్ క్వశ్చన్. మీ వారు ఎప్పుడైనా మీ మనసును నొప్పించే అలాగా ఎప్పుడైనా బిహేవ్ చేశారా? చేశారు. ఏ సిచ్యుయేషన్, ఎలాంటి సందర్భం? టైంకి ఇంటికి రాడు, జల్సా తిరుగుడు. అలా అని కాదు, పని మీదనే తిరుగుతాడు. మరి టైం స్పెండ్ చేయడం అనేసి ఒక బాధ ఉంటది అంతే. మార్నింగ్ 9కి వెళ్తే 10, 11, 12 అవుతుంది వచ్చేసరికి. కానీ ఏ రోజు నాతోటి మా పిల్లలతోటి స్పెండ్ చేయడం అనేది ఒక బాధ ఉంటది అంతే. మీకు ఉంటుంది ఆ బాధ, లేకపోతే పని చేస్తున్నా కదా డబ్బులు సంపాదిస్తున్నా కదా అంటారా? అట్లా అని కాదు, కానీ అయితే నేను చేసే ఫీల్డ్ మరి రైస్. పొద్దున్న నుంచి నేను లేబర్ అందరు పోయేదాకా నేనే మెయింటైన్ చేసుకోవాలి. ఫ్యామిలీని లైఫ్ లో ఉండడం ఎంత అదృష్టం? చాలా అదృష్టం. నాకు అంతకుముందు లైఫ్ వేరు, పెళ్ళైన తర్వాత వచ్చిన లైఫ్ వేరు. సూపర్. ఒక బెలూన్ బర్స్ట్ చేసి ఇంకా కొంచెం దగ్గర అయిపోయింది. థర్డ్ క్వశ్చన్. ఏమంటే పెళ్లి తర్వాత మీ ఆవిడకి మీరు ప్రపోజ్ చేశారా? అది నార్మల్ కాదు, ఫ్లవర్స్ ఇచ్చి ప్రపోజ్ చేశారా ఎప్పుడైనా? అట్లాంటిది ఏం లేదండి. ఎప్పుడు కూడా ప్రపోజ్ చేయలేదన్నమాట? అంటే చేయలేదు, అంతకన్నా ఎక్కువనే చూసుకుంటది పిల్లలైనా నన్ను. నీకు శ్యామ్లి గారిలో ఎలాంటి మార్పులు వస్తే బాగుంటది అని అనిపిస్తుంది? ఇలా మారితే ఇంకా బాగుంటది అని? మారడానికి ఏం లేదు, కొంచెం కోపం తగ్గించుకుంటే సరిపోతుంది, అందులో ఏం లేదు. కోపం వల్ల ఏమైనా చేసిందా? కోపం వల్ల ఏమి ఉండదు, ఇదే టైం లెన్స్ కంటే కొంచెం డిస్టర్బ్ తప్పించి ఎక్కడ ఏం డిస్టర్బ్ ఉండదు. మీరేమంటారండి? కోపం అంటే మీకు ఎక్కువ? కోపం అంటే పిల్లలు అంటారు మమ్మీ ఇటు వెళ్దాం అటు వెళ్దాం అని. ఇంట్లో పిల్లలు అంటే డాడీ తోటి వెళ్ళాలని వాళ్ళకు ఉంటది, తోటి వాళ్ళు వెళ్తుంటే మమ్మీ డాడీ తోటి వెళ్ళాలని వాళ్ళకు ఉంటది. కానీ సర్ది చెప్పి నేనే తీసుకెళ్తా. ఓకే, ఇప్పుడు మారుతావా? ఎప్పుడైనా టైం స్పెండ్ చేస్తావా? ఓకే, అది చెప్పండి. మరి ఇప్పుడు ఒక ప్రామిస్ చేయండి, ఇక్కడ నుంచి పిల్లలకు నీకు టైం స్పెండ్ చేస్తా. సరే, ఓ బెలూన్ బర్స్ట్ చేసిన దగ్గర అయిపోండి. అదే మీ ఆయన గురించి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? కోరుకునేదైతే ఏం లేదు. ఇంతవరకు అయితే మా సార్ కానీ ఇంట్లో మా మమ్మీ మా డాడీ అత్తయ్య వాళ్ళు ఇంతవరకు అయితే ఏ ప్రాబ్లం లేకుండానైతే మంచిగా చూసుకుంటారు. మా అత్తయ్య కూడా ఆడపిల్లలు లేరు, నేనే ఆడపిల్లలు అనుకొని నన్ను మా పిల్లల్ని మంచిగా చూసుకుంటది. ఫ్యూచర్ లో ఇప్పుడు ఉన్నట్టే ఫ్యూచర్ లో కూడా ఉన్నంత సేపు అయినా ఇట్లా ఉండాలని కోరుకుంటున్నా అంతే. అంతేనా? అంతే. ఒక్కసారి ఐ లవ్ యూ ఎప్పుడు చెప్పినా గుర్తులేదు, కానీ ఐ లవ్ యూ చెప్పి హగ్ ఇచ్చేసేయండి. బెలూన్ బర్స్ట్ చేసిన అట్లనే. వెరీ గుడ్, థ్యాంక్ యూ సో మచ్, గాడ్ బ్లెస్ యూ, హ్యాపీ మ్యారీడ్ లైఫ్. ఇలానే కొంచెం వార్నింగ్ తగ్గాక మా బావ తీసుకెళ్ళిపో. గారు ఏం అవుతుంది అని అనుకుంటున్నారు ఇక్కడ ఇప్పుడు మీతో?
ఏదైనా మిరాకిల్ జరగబోతుందా? మిరాకిల్ జరగబోతుందా? అవునా? మిరాకిల్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? చూస్తే కదా. ఎన్ని ఇయర్స్ అవుతుందండి మ్యారేజ్ అయ్యి? 11 years. 11 years అంటే ఇక్కడ సీనియర్స్ మీరు. అలా కనిపించట్లేదే నిజంగా అసలు కనపడట్లేదు. 3 years అయిందేమో పెళ్ళి అనిపిస్తుంది. మాకు 2 బాబులు కూడా. ఇంట్లో డెసిషన్ టేకర్ ఎవరండి? హస్బెండే కదా? హస్బెండే. సో ఏదైనా మనకి తెలిసింది ఏదైనా చెప్తే హస్బెండ్ స్వీకరిస్తారా? మొన్న కేరళకి మనం ట్రిప్ ప్లాన్ చేసుకున్నాం దసరా హాలిడేస్. పిల్లలందరూ వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ హ్యాపీగా మేము కేరళ వెళ్తున్నాం అది ఫ్లైట్లో వెళ్తున్నాం అని ఎంత హ్యాపీగా చెప్పుకున్నారు. కానీ ఎంత సీజన్ బిజీ ఉండని కప్ప లంచ్ కూడా తినడానికి కూడా టైం లేకుండే. ఆల్మోస్ట్ అన్ని బుక్ చేసుకున్నాం. మనం అక్కడ టూరిజం అది అన్ని బుక్ చేసుకున్నాము. ఆల్మోస్ట్ ఇంకా 2 days ఉందనంగా క్యాన్సిల్ చేసుకున్నాం. నువ్వేంటి నీ లైఫ్ ఏంటని నాకు తెలుసు కానీ పిల్లలకు తెలియదు కదా, కొంచెం కాంప్రమైజ్. ఇప్పుడు ఒక సలహా ఇస్తున్నారు, దాన్ని మీరు స్వీకరిస్తారా లేదా అని అడుగుతున్నారు. తప్పకుండా స్వీకరిస్తానండి. కాకపోతే నేనున్న ఫీల్డ్ సర్వీస్ చేసే ఫీల్డ్ అండి. కాబట్టి కొన్ని పరిస్థితుల్లో నాకు తప్పనిసరి, నా పిల్లలు కూడా పిల్లలే, బట్ నేను సేవ చేసేది కూడా పిల్లలకేనండి. అందుకనేసి తను అర్థం చేసుకుంటుందని అనుకుంటున్నానండి. ఇప్పుడు కూడా అలాగే అనుకుంటున్నాను. ఎప్పుడన్నా మీ ఆవిడ మిమ్మల్ని అర్థం చేసుకోలేదు అని ఫీల్ అయ్యారా? ఉంటుంది 11 years లో ఎప్పుడో ఒక ఇన్సిడెంట్ వచ్చి ఉండొచ్చు. మా ఆవిడ నన్ను అర్థం చేసుకుంటలేదు, నేను ఎంత చేస్తున్నా, దానివల్ల మీకు వచ్చిన విసుగు బయట చూపెడుతున్నారు, మీ వర్క్ మీద చూపెడుతున్నారు. అలాంటి సిచ్యువేషన్ ఏదన్నా? ఇంటికి వచ్చేసరికి కొంచెం అలగడం కానీ, కోపం చేయడం కానీ. కోపం అంటే నువ్వు అలా ఎందుకు చేస్తున్నావు, ఇలా ఎందుకు చేస్తున్నావు, తర్వాత తను అర్థం చేసుకుంటుంది, కానీ ముందు మాత్రం అలా అంటుంది. ఉన్నాయి కానీ అలాంటి సిచ్యువేషన్స్ ఉన్నాయండి అలాంటివి. వెరీ గుడ్. ఒక బెలూన్ బర్స్ట్ చేసిన దగ్గర అయిపోండి. పిల్లల విషయంలో మీ ఇద్దరిలో ఎవరు ఎక్కువ రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారు? అది నేను చెప్తానండి. తను తీసుకుంటుందండి రెస్పాన్సిబిలిటీ మొత్తంగా. సూపర్. మీ ఇద్దరి మధ్యలో చాలా బాగుందండి. కానీ పిల్లలు మీరు ఎప్పుడన్నా ఎక్కడన్నా అనిపించిందా, అయ్యో స్పెండ్ చేయట్లేదే మా నాన్న మాతోని అని పిల్లలకి కానీ, లేకపోతే మీరు కూడా అవును ఏం జాబ్ ఇది, దీని బదులు ఒక కిరాణా కొట్టు పెట్టుకుంటే అయిపోతుండే, కలిసి ఉంటుండే అని ఆ ఫీలింగ్ వచ్చిందా? ఆల్మోస్ట్ వస్తుంది. ఎప్పుడు వస్తుందండి, అది రోజు అనిపిస్తా ఉంటది అలాగే. డాక్టర్ వైఫ్ ఎవరైనా ఉంటే ఆల్మోస్ట్ అందరికి ఇదే అనిపిస్తుంది. థర్డ్ క్వశ్చన్. ప్రతాప్ గారి పేరెంట్స్ ని, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ని, ఏమైనా రిలేషన్స్ ని బాగా చూసుకోవట్లేదు అని ఎప్పుడైనా ఫీల్ అయ్యారా? అలా ఎప్పుడు ఫీల్ అవ్వలేదండి. తను బాగానే చూసుకుంటారు. అంటే మా పేరెంట్స్ ఊర్లో ఉంటారు కాబట్టి వాళ్ళు ఎక్కువ అక్కడ ఉండడానికే ఇష్టపడతారు. కానీ ఒకవేళ వాళ్ళు ఇక్కడికి రావాల్సి వచ్చినా తనే వెళ్ళి తీసుకొస్తుందండి. తనే మళ్ళీ డ్రాప్ చేస్తుంది వాళ్ళని. తను బాగానే చూసుకుంటుందండి, ఎవరిని ఇబ్బంది పెట్టదు. ఈ 11 years లో మర్చిపోలేని సంఘటన? నాకు పెద్ద అబ్బాయి పుట్టినప్పుడు సర్జరీ అయింది, అనస్థీషియా ఇచ్చారు. అసలు ఆ పెయిన్ నా వల్ల కాలేదు. తనకి ఉన్న బాధలు అవి చెప్తా ఉండే, అంటే నాకేమైనా అయితే ఎలా అనే ఒక ఫీలింగ్తో ఏడుస్తూ ఉండే. అప్పుడు అంటే నాకు కొంచెం ఇబ్బందిగా, అంటే బాధగా అనిపించింది. అంటే నీకేం కాదు అని చెప్పడానికి చాలా కష్టపడ్డాను. ఆ పాయింట్లో మీ ఆయన గారి సపోర్ట్ ఎంత? చాలా ఉంది. నాకు ఒకరుంటే చూడండి, మ్యాక్సిమం ట్రై చేయండి, ఒకరుంటే చాలు నాకు, మా వైఫ్ను మ్యాక్సిమం ట్రై చేయండి అండి. సూపర్. అంటే బాబు కంటే వైఫ్కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చారు, విచ్ ఇస్ ఆటోమేటిక్. వెరీ గుడ్. ఒక బెలూన్ బర్స్ట్ చేయండి. రైట్. ఏమైందండి, ఎందుకు అంత ఎమోషనల్ అవుతారు ప్రతాప్ గారు? ఏం గుర్తొచ్చింది మీకు? ఆ సిచ్యువేషన్ గుర్తొచ్చిందా మీకు? అంటే నేను సందర్భాలు చాలా చూశాను అలాంటివి, కానీ పర్సనల్ ఎక్స్పీరియన్స్ టిపికల్ అండి అది. బాబుని చేతిలో పట్టుకున్నప్పుడు ఆ ఫీల్ ఎలా ఉండే? ఎందుకంటే యూ హవ్ గాన్ త్రూ సో మచ్. ఆ టైంలో ఎంత ఒక తండ్రిగా ఫస్ట్ టైం ఫాదర్ అవుతున్నారు, కానీ ఇన్నా అవుటా అనే సిచ్యువేషన్. దాని తర్వాత మీ బాబుని మీరు చేతిలో తీసుకున్నప్పుడు ఎలా ఉండే? వర్ణించడం కష్టం అండి, కానీ చాలా గ్రేట్గా ఫీల్ అయ్యాను. తనకి థ్యాంక్స్ చెప్పాను. ఇప్పుడు ఈ సిచ్యువేషన్ లో మీరు శ్రీలత గారికి ఆ రోజు చెప్పలేదు, ఈ రోజు చెప్దాం అనేసి, ఐ లవ్ యూ అనేసి. ఐ లవ్ యూ టూ ప్రతాప్. ఇంత కెమిస్ట్రీ ఉన్న సీన్ జరిగేటప్పుడు ఒక హగ్ ఇవ్వకపోతే మాకు పాపం తగులుతుందండి. ఆ బెలూన్ బర్స్ట్ చేసి హగ్ ఇవ్వండి.
థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ 3 రౌండ్స్ అయిపోయాయి. ఈ రౌండ్ అయిపోయిన తర్వాత థర్డ్ రౌండ్ కంప్లీట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు అసలైన ఘట్టం. ఐ హేట్ ఇట్. లేదు, స్కోర్స్ చెప్పాల్సిందే. ఒక కపుల్ ని ఎలిమినేషన్ కాదు, పక్కన కూర్చొని పెడతాం. జస్ట్ కాంపిటీషన్ లో ఒక స్టెప్ ముందున్నారు అంతే, అది అండర్స్టాండ్ చేసుకోవాలి. ఫస్ట్ రౌండ్ లో సీక్రెట్ స్కోర్స్ కూడా వేసిన తర్వాత యాడ్ చేసిన తర్వాత అక్కడ నుంచి స్టార్ట్ చేద్దాం. ప్రతాప్ గారు, శ్రీలత గారు, మీ స్కోర్ ఆఫ్టర్ 3 రౌండ్స్. ఫస్ట్ రౌండ్ సీక్రెట్ మార్క్స్ 1300 పాయింట్స్. నెక్స్ట్ చందు గారు అండ్ అమలు గారు 3 రౌండ్స్ తర్వాత ఆఫ్టర్ ఫస్ట్ రౌండ్ స్కోర్ తర్వాత కూడా మీ స్కోర్ 1300 పాయింట్స్. ఇద్దరు సేమ్ గా ఉన్నారు, సేమ్ గా వచ్చారు. అండ్ ఫైనల్ గా 100 మార్క్స్ తగ్గాయి, 1200 స్కోర్ మీది. అందుకే ఈ రౌండ్ నుంచి ఈ గేమ్ నుంచి రెస్ట్ తీసుకోకపోతున్నారు ఫైనల్ రౌండ్ లో. థ్యాంక్ యూ సో మచ్. సో అదండి, సో ఫైనల్ రౌండ్ మిస్టర్ అండ్ మిస్సెస్ ప్రతాప్ గారితో అండ్ మిస్టర్ అండ్ మిస్సెస్ చందు గారితో. ఈ రౌండ్ పేరే ఆట ఆడిస్తా. 3 రౌండ్స్ మనం హ్యాపీగా జరుపుకున్నాం. ఇప్పుడు ఫైనల్ రౌండ్ చూస్తారు కదా, సెటప్ రెడీగా ఉంది. సో లాస్ట్ టైం నువ్వు ఎక్స్ప్లెయిన్ చేస్తే బాగుంటుంది. ఏం చేయాలి? అక్కడ టబ్ ఉంది కదా, ఆ టబ్ లో కొన్ని వాటర్ ఉన్నాయి, కలర్ఫుల్ వాటర్ అన్నమాట. సో హస్బెండ్స్ వచ్చి ఇక్కడికి వాళ్ళకి స్టూల్స్ వేసాం, అక్కడ కూర్చుంటారు. ముందు అక్వేరియం ఉంది అంతే. అక్కడ అందులో ఏంటంటే ఈ స్పాంజులు ఉన్నాయి కదా, ఈ స్పాంజులు ఇలా ముంచి వైఫ్ ఇలా తీసుకెళ్లి అక్కడ వాళ్ళ టబ్ ఉంది కదా, ఈ టబ్ ఇలా నెత్తి మీద పెట్టుకొని కూర్చుంటారు. ఈ స్పాంజులు వాటర్ తీసుకెళ్లి అందులో పిండితే ఆ టబ్బులో నుంచి వాటర్ ఆ అక్వేరియంలోకి ట్రాన్స్ఫర్ చేస్తారు. అంతే గేమ్. జాగ్రత్తగా వాటర్ కింద పడకుండా చూసుకోండి. ఆల్ ది బెస్ట్. యువర్ టైం స్టార్ట్స్ నౌ. ఆలోచించండి, ఆలోచించండి. స్నానం అయితే డబ్బు నెట్టి మీద పెట్టుకోండి, పట్టుకొని ఉరకాలి. మీరు పట్టుకొని తల మీద పెట్టుకొని ఉరకాలి. తల మీద పెట్టుకో, తల మీద పెట్టుకో. అది వెళ్ళకు పోయి పట్టుకో పట్టుకో చూలి జాలి పట్టు చుట్టూనే పట్టుకో. ఆడే పాడే ఇడే హట్టుగా పెట్టుకో, ఏడే అయినా నీడే హాయిగా చుట్టుకో. మెల్లగా మెల్లగా తల మీద ఉండాలి, తల మీద ఉండాలి. జాగ్రత్త, తల మీద పెట్టుకొని మెల్లగా నడు. టబ్బు తీయకూడదు. ఫాస్ట్ ఫాస్ట్ శ్రీలత గారు, ఫాస్ట్ అండి, ఫాస్ట్ అండి. ప్రతాప్ గారు లీడింగ్, ప్రతాప్ గారు లీడింగ్. తల మీద ఉండాలి. ఇది క్యాన్సిల్, ఇది క్యాన్సిల్. ప్రతాప్ గారు మెల్లగా 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 మెల్లగా. లేకపోతే క్యాన్సిల్ అండి. అదే అంతే అంతే, అలా వెళ్ళాలి, అలా వెళ్ళండి. అది వెరీ గుడ్. ఇక్కడ ఏంటోరా స్నానం చేస్తున్నారేంట్రా? ఏమండి, తల మీద ఉండాలి. జాగ్రత్త, కింద జారుతారు లేడీస్. వెరీ గుడ్, సూపర్ అండి. ప్రతాప్ గారు సూపర్. కమ్ ఆన్ సూపర్ చందు. అలాగే వెరీ గుడ్ చందు, వెరీ గుడ్ చందు. ఆ బాస్కెట్ నింపు. Last 20 seconds. 20 seconds more. Come on, Chandu. Come on, Chandu. 15 seconds అంతే. మెల్లిగా మెల్లగా మెల్లగా మెల్లగా. Come on. Come on. Come on. 10 9 8 7 6 5 4 3 2 వాటర్ అనేది ఈ అక్వేరియంలోనా ఆక్వేరియంలో ఎక్కువ ఉంది అంటే ఎందులో అర్థం అయిపోయింది. వాటర్ ఎందులో ఎక్కువ ఉన్నాయి అంటే ప్రతాప్ గారి అక్వేరియంలో ఎక్కువ ఉన్నాయి. అండ్ ఫైనల్ గా మొండి మొగుడు పెంకి పిల్లం టైటిల్ గెలుచుకుంది ఈ ఎపిసోడ్ లో మిస్టర్ అండ్ మిస్సెస్ ప్రతాప్ గారు. సో కంగ్రాచులేషన్స్ మిస్టర్ అండ్ మిస్సెస్ ప్రతాప్ గారు. సో వెరీ గుడ్ సీనియర్స్ అనిపించుకున్నారు. 11 years of marriage. సో
మీలో మొండితనం, మీలో పెంకితనం, అలాగే మీ ఇద్దరి మధ్య లవ్, అండర్స్టాండింగ్, ఎమోషన్స్ చాలా ప్యూర్గా, చాలా ఖచ్చితంగా మా అందరికి కనిపించాయి. సో అండ్ ఫైనల్గా టాస్క్ రౌండ్లో కూడా గెలిచారు. సో యు ఆర్ ది అల్టిమేట్ విన్నర్స్. అండ్ అలాగే థ్యాంక్ యూ సో మచ్ మిస్టర్ అండ్ మిస్సెస్ సుమన్ గారు. మీరు కూడా అంతే ఎమోషనల్గా, అంతే లవ్తో మీ ఎమోషన్స్ అన్ని చూపెట్టారు రౌండ్స్లో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ పార్టిసిపేటింగ్. అండ్ అలాగే మిస్టర్ అండ్ మిస్సెస్ చందు గారు థ్యాంక్ యూ సో మచ్. కానీ గిఫ్ట్స్ టైం ఇప్పుడు. సో గర్ల్స్ అందరికీ రైట్, అలాగే విన్నర్స్ కి కాకుండా పార్టిసిపేషన్ గిఫ్ట్స్, అలాగే జీ తెలుగు ఆడపడుచులకి ఇప్పుడు పెద్ద గిఫ్ట్స్ మన మిస్టర్ అండ్ మిస్సెస్ ప్రతాప్ గారికి. ఎందుకంటే మొండి మూడు పెంకి పిల్లలు టైటిల్ గెలుచుకున్నారు కాబట్టి జీ తెలుగు తరపు నుంచి హోమ్ థియేటర్. కంగ్రాచులేషన్స్. అండ్ అంతేకాదు అదో చిన్న థ్యాంక్ యూ జీ తెలుగు తరపు నుంచి మొండి మొగుడు పెంకి పిల్లం ప్రోగ్రామ్ తరపు నుంచి ఓ మిక్సీ. కంగ్రాచులేషన్స్. అండ్ అంతేకాదు ఇప్పుడు అల్టిమేట్ గిఫ్ట్ ఇదండి మీకు లాస్ట్ చేతుల మీదుగా. సో చందన, ఎలా అనిపించింది గేమ్? ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా బాగా అనిపించింది. బాగా ఎంజాయ్ చేశారా? మెమరీస్ తీసుకెళ్తారా ఇక్కడ నుంచి? తీసుకెళ్తాను. వెరీ గుడ్. సుమన్ గారు చాలా బాగుందండి. చాలా బాగుందా? వెరీ నైస్. సో మీరు ఎలా ఎంజాయ్ చేశారండి? చాలా బాగా చేశానండి. ఫస్ట్ నాకు ఒక అదే స్టేజ్ షో అన్నా, లేదంటే ఏదైనా గ్రూప్ లో డిస్కస్ చేయాలన్నా, ఏదైనా ఒక రకమైన భయం ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ అలాంటివి ఉండేది. బట్ టుడే ఐ ఫీల్ వెరీ హ్యాపీ. ఐ కెన్ డూ ఎనీథింగ్ అని ఒక స్టేజ్ షో నేను చేస్తా ఉంటాను. కాన్ఫిడెన్స్ లెవెల్ క్రియేట్ చేస్తాను. ముందు ఎలా అనిపిస్తుంది? చాలా హ్యాపీగా. షో స్టార్టింగ్ లో డాన్స్ అబ్బే రాదు అనే వ్యక్తి షో గెలుచుకున్నాడు అంటే చూసారా, మనిషిలో భయం కంటే లేకపోతే ఆ ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ కంటే కంపల్సరీగా ఉండేది ధైర్యం అండి. ప్రతాప్ గారిలో ఆ ధైర్యం ఉంది. అండ్ ఖచ్చితంగా నేను గెలిచి తీరుతాను మా ఆవిడ కోసం అని చెప్పి డాన్స్ చేశారు, గెలుచుకున్నారు. చూపించాను కూడా, పోటుగాడు అంటే మీరు ఏమంటారు అని అన్నారు, చివరికి చూపించానండి. వెరీ గుడ్. సో అదనమాట. నెక్స్ట్ ఎపిసోడ్ లో మేము మీతోనే ఆడబోతున్నాం. సో మీరు మా షోలో పార్టిసిపేట్ చేయాలి అంటే mmppztelugu@gmail.com కి మెయిల్ చేయాలి. మ్యూజిక్ కొట్టు విరహానే మంగళ్యం తంతునా మద్దాలే చదవనా ఒకడల్లే మారనా పురిపాలే పెంచనా ఈ మాత్రం చాలనా ఇంకా కొంచెం పెంచనా ఈ మాత్రం చాలునా ఇంకా కొంచెం పెంచనా ఈ మాత్రం చాలునా ఇంకా కొంచెం